ఇది ఒక సాధారణ ఉపాధ్యాయుని అసాధారణ ప్రయాణం. గ్రామీణ విద్యలో వెలుగులు నింపిన మార్గదర్శి, జెడ్పీ హై స్కూల్ మోరంపల్లి బంజార్లో హిందీ ఉపాధ్యాయుడు టి మోహన్ గారి కృషికి అభినందనలు అందించాల్సిందే. ఒక ఆశ, ఒక నిబద్ధత, ఒక గురువు. టి మోహన్ గారు విద్యను ఒక బ్రతుకు బండిగా మార్చారు. ప్రతి గ్రామీణ బాలుడికి భవిష్యత్తు ఉందని, అద్భుతమైన ఉజ్వలమైన రేపటి భవిష్యత్తు ఉందని నిరూపించారు. సవాళ్లు, అవకాశాల కోసమే కాదు, అవసరాల మధ్య పోరాటం చేస్తూ మౌలిక వసతులు లేని పాఠశాలలో తెలివిని, ప్రేమను, త్యాగాన్ని ఆయుధాలుగా మార్చారు. ఆవిష్కరణలు, తరగతి గదిని శ్రమతోనే ఆలయంగా మార్చారు. పుస్తకాలే కాక ప్రేరణను నేర్పించారు. చిన్న చిన్న మార్పులతో పెద్ద విజయాలను సాధించారు. విద్యార్థుల అభివృద్ధి, విద్యార్థులు పాఠాలు చదవడం మాత్రమే కాదు, తమలోని ప్రతిభను తెలుసుకునేలా చేశారు. కథల ద్వారా చరిత్ర, ఆటల ద్వారా గణితం, రంగస్థలంపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. సమాజ సహకారం, తల్లిదండ్రులను తోడు చేసుకుని గ్రామాన్ని విద్యామయంగా మార్చారు. విద్యాలయ అభివృద్ధిలో ప్రతి ఇంటి హస్తం ఉండేలా చేశారు. ఇది టీచర్ మరియు సమాజం కలిసి సృష్టించిన అద్భుతమైన విజయం. సాంకేతిక వినియోగం, పిల్లల చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్నప్పుడు విద్య కూడా స్మార్ట్ గా ఉండాలన్న తపనతో డిజిటల్ బోర్డులు, దీక్షా లెసన్స్, మొబైల్ రీసోర్సెస్ అందించారు. ఫలితంగా పాఠశాలపై అభిమానం పెరిగింది. విద్యార్థుల హాజరు మెరుగైంది. హిందీపై ఆసక్తి పెరిగి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించారు. విజయం అంటే శ్రమకు ఇచ్చే గౌరవమే. గుర్తింపులు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వారికి లభించిన గుర్తింపులు, అవార్డులు వారి కృషికి ఫలితంగా నిలుస్తున్నాయి. టీచర్ అంటే కేవలం పాఠాలు చెప్పే వాళ్ళు మాత్రమే కాదు, మార్పుకు మూలం అనే నిర్వచనంగా నిలిచారు. భవిష్య దృష్టి, ఇంకా చాలా మంది చిన్నారుల కళ్ళల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నారు, కలలుగంటున్నారు టి మోహన్ గారు. ప్రతి గ్రామీణ బాలుడు విద్యావంతుడుగా ఎదగాలి, గౌరవంగా బ్రతకాలి అన్నదే ఆయన సదాశయం. ఇది ఒక ఉపాధ్యాయుడి కథ కాదు, ఇది ఒక విప్లవానికి నాంది, ఒక ఆశయానికి రూపం, ఒక గ్రామానికే వెలుగు, ఒక రాష్ట్రానికి ఆదర్శం. టి మోహన్ గారు, మీరు ఒక మార్గదర్శి, ఒక గర్వకారణం.